గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 125th డైలీ మనీ షో. ఏంటి డైలీ మనీ షోకి స్క్రీన్ రికార్డింగ్ కాకుండా కెమెరా ముందుకు వచ్చి అనుకున్నారా? దేర్ ఆర్ 2-3 థింగ్స్ మీతో షేర్ చేసుకోవాల్సి ఉన్నాయి. ఒకటి, లాస్ట్ సండే రోజు యూనిక్ లైఫ్ వాళ్ళు దే హ్యావ్ రికగ్నైజ్డ్ వర్క్, ఫెలిసిటేటెడ్ అలాంగ్ విత్ వేరియస్ అదర్ యూట్యూబ్ ఛానల్స్తో పాటు అండ్ వేరియస్ అదర్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తూ తెలుగు కమ్యూనిటీలో మనం ఏదైతే వర్క్ చేస్తున్నాం ఆ వర్క్ని అప్రిషియేట్ చేస్తూ దే హ్యావ్ డన్ ఎ స్మాల్ రికగ్నైజేషన్. థ్యాంక్స్ టు యూనిక్ లైఫ్ టీమ్, థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే బికాస్ మీ సపోర్ట్ లేకపోయి ఉంటే ఛానల్కి రికగ్నైజేషన్ వచ్చేదే కాదు. అండ్ బిగ్ థ్యాంక్స్. ఫస్ట్, ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందు గురించి నేను స్క్రీన్ ముందుకు వచ్చాను. సెకండ్ థింగ్, వీఆర్ వెరీ క్లోజ్ టు 600K సబ్స్క్రైబర్, టచింగ్ డిస్టెన్స్లో ఉన్నాం. ఐ థింక్ ఈరోజు నైట్ అయిపోద్ది అనుకుంటా. 600K టచ్ అయిన తర్వాత ఏంటి ఇప్పటివరకు దిస్ ఛానల్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ ట్రెండ్ సెట్టింగ్. ఇప్పటివరకు చూసినట్టయితే మీరు IPO వీడియోస్, బేసికలీ బేసిక్ వీడియోస్ వస్తుండేవి. మనం RHP చదవడం, RHP ద్వారా డేటా షేర్ చేయడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత వేరియస్ పీపుల్ స్టార్ట్ చేశారు. దెన్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్, అంటే కంపెనీ మేనేజ్మెంట్ని ఛానల్ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు నేషనల్ మీడియాలో వేరియస్ ఛానల్స్ స్టార్ట్ చేశాయి. అండ్ ఎక్స్పర్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం. వేరియస్ అదర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్లో చాలా సీనియర్ పీపుల్ని మన యూట్యూబ్ ఛానల్, అది కూడా తెలుగు ఛానల్ వరకు తీసుకొచ్చి చేసాం. సో వేరియస్ ట్రెండ్ సెట్టింగ్ అయితే చేసాం. అండ్ ఈ ట్రెండ్ సెట్టింగ్ కాదు, ఫైనాన్షియల్ ప్లానింగ్ సైడ్, ఈక్విటీ మార్కెట్ సైడ్, ఇన్సూరెన్స్ సైడ్ వేరియస్ డేటాని షేర్ చేశాను. నో వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 600K? దెర్ ఈస్ ఏ సర్ప్రైజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ అనదర్ ట్రెండ్ సెట్టింగ్ యాక్టివిటీ. మోస్ట్ ప్రాబబ్లీ ఐ డోంట్ నో సక్సెస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలియదు. మోస్ట్లీ సక్సెస్ అవుతానని అనుకున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సక్సెస్ అయినట్టయితే యూ విల్ హ్యావ్ ఏ సర్ప్రైజ్ ఆన్ దిస్ సాటర్డే. There will be a special video on this 600K special. There will be a trend setting video altogether. It will be unique video altogether. So వెయిట్ అండ్ వాచ్. సాటర్డే రోజు ఒకవేళ సక్సెస్ అయితే డెఫినెట్గా యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ వీడియో విచ్ విల్ కమ్. అండ్ థర్డ్ థింగ్, బ్లేజర్లో చూసారు, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఏదైనా ఇంటర్వ్యూ చేశాను, ఎస్, యాప్టెస్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేశాను. నేను డిస్కస్ చేశాను కదా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా అని చెప్పి. ఇంటర్వ్యూ చేశాక నాకు ఇంకొంచెం బెటర్ క్లారిటీ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే IPO రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ కూడా బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ చేసినాను కదా. సో అందు గురించి అని చెప్పి వీడియో బాగా అప్లోడ్ చేయకూడదు కాదే, కాకపోతే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను కాబట్టి వద్దనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్నది, ఇంకా ఓపిక ఉన్నది చూడడానికి అంటూ చెప్పండి, అప్పుడు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆయన తెలుగు వ్యక్తి, యాప్టెస్ యొక్క ప్రమోటర్, తెలుగులో మాట్లాడారు. సో నేను చేయాల్సిన వర్క్ కూడా ఏం లేదు. మిగిలిన ఇంగ్లీష్ వీడియోస్ అయితే తెలుగు కన్వర్షన్ చేయాలి, దీనికి నేను చేయాల్సిన పని కూడా లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు మన డైలీ మనిషిలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ వేరియస్ కంపెనీస్ రిలీజ్ చేసిన రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ డైలీ మనీ షో. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 151 పాయింట్స్ పెరిగి 54,554 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 21 ఆల్మోస్ట్ 22 పాయింట్స్ పెరిగి 16,280 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. మేజర్ ఇండస్ట్రీస్ రెండు పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి కదా, బట్ కానీ మీ పోర్ట్ఫోలియో అయితే డెఫినెట్లీ నెగిటివ్గా ఉంటుంది. దానికి రీజన్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో మేజర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ ఆఫ్ స్టాక్స్లో బ్లడ్ బాతే కనబడింది. స్మాల్ క్యాప్ 100 అయితే ఈరోజు సెషన్లో 2.3% కరెక్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 1.66%, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.09% కరెక్ట్ అయింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఏదైతే ఈరోజు కరెక్షన్ కనబడిందో, ఈ బ్లడ్ బాత్ వల్ల మీ పోర్ట్ఫోలియోలో కూడా డ్రాగ్ అవడం మనకు కనబడి ఉంటుంది. సిమిలర్ సినారియో మనం లాస్ట్ వీక్లో కూడా చూసాం. మేజర్ ఇండస్ట్రీస్ అయినా సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అవడం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో కరెక్షన్ రావడం. దీనివల్ల మనం సమీర్ రచ్ గారిని కూడా ఇంటర్వ్యూ చేసాం కదా. బేసికలీ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏదైతే కరెక్షన్ కనబడుతుందో డెఫినెట్లీ ఇది ప్యానిక్నెస్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే కొత్తగా ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఈ కరెక్షన్ చూసి భయపడవచ్చు. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ యొక్క నైజమే ఇది. ఈ కేటగిరీ రిటర్న్ డెలివర్ చేసినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. మీరు రిటర్న్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ర్యాలీ ఇలాగే ఉన్నది కదా, 3%, 4%, 5% పెరగడం ఒక రోజులోని. అండ్ పడేటప్పుడు కూడా సిమిలర్ సినారియో కనబడుతుంటుంది. ఈ వోలటిలిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ క్వాలిటీ కంపెనీ అయితే మాత్రం డెఫినెట్లీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కానీ జంక్ స్టాక్స్లోని ఈ ర్యాలీ చూసి మీరు ఏ స్టాక్ పడితే ఆ స్టాక్, చెత్త స్టాక్లోనే, అంటే బ్యాలెన్స్ షీట్ బాగాలేనివి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు సరిగ్గా మెయింటైన్ చేయకుండా, బేసికలీ ప్రమోటర్స్, మంచి ప్రమోటర్స్ కానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే వాటిలో మనం పెద్ద రికవరీ చూడకపోవచ్చు. బట్ క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇంకొంచెం కరెక్షన్ అయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ హరీ కూడా. అంటే ఇప్పుడే ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసేయాలంటే ఇప్పుడే ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసేయక్కర్లేదు. బికాస్ కరెక్షన్ జస్ట్ స్టార్ట్ అయింది కదా, లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది, నెమ్మదిగా కరెక్ట్ అవుతున్నాయి. సో ఈ కరెక్షన్ ఎన్నాళ్ళు ఉంటుందో చూసి దాని తర్వాత అట్లీస్ట్ ఒక 10-15% కైండ్ ఆఫ్ కరెక్షన్ వచ్చింది అనుకోండి, దెన్ డెఫినెట్లీ వీ కెన్ లుక్ ఇట్ ఇట్ యాజ్ ఎ ఆపర్చునిటీ. సమీర్ రచ్ గారు కూడా అదే చెప్పారు ఆయన వీడియోలో క్లియర్గా. మీకు గుర్తున్నట్టయితే ఆయన ఏమన్నారు,
మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 15-20% కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీఆర్ ఇన్ ఏ స్ట్రక్చరల్ ర్యాలీ. సో ఆ ర్యాలీ అయితే కంటిన్యూ అవుతుంది, బట్ ఆ కరెక్షన్ అయితే డ్యూ ఉన్నది. కరెక్షన్ వచ్చిన తర్వాత దాన్ని డెఫినెట్లీ వీ కెన్ సీ అప్ సైడ్ అన్నారు కదా, సిమిలర్ థింగ్ వీ మైట్ సీ ఇన్ మార్కెట్. ఇంకొంచెం కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ చూడొచ్చు. సో అలా కరెక్ట్ అయినప్పుడు మనం కొన్ని ఉంచుకోవడానికి క్యాష్ అయితే ఉంచుకోండి. అండ్ ఏవైతే మంచి కంపెనీస్ ఉన్నాయో అలాంటి కంపెనీస్ని వాచ్ లిస్ట్లో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆ కంపెనీస్ మనకి మంచి బయింగ్ జోన్లో దొరుకుతున్నాయి అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. సో నా ఓన్లీ సజెషన్ ఏంటంటే పానిక్ అవ్వద్దు. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోని ఈ సినారియో మనకి కనబడుతుంది. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. 2018లో సిమిలర్ సినారియో ఉన్నది. 2018లోని బేసికల్ ఇండైసెస్ పెరగడం ఎంటైర్ ఇయర్లోని, వేరేస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కరెక్ట్ అవ్వడం మనకు కనబడింది. దాని తర్వాత చాలామంది పేషెన్స్ కోల్పోయి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆ టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేశారో బాటంలో ఎగ్జిట్ అయిపోయారు. అండ్ ఆ బాటంలో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ దొరక్క, అండ్ బికాస్ లాస్ బుక్ చేసుకుంటాం కదా, అలా లాస్ బుక్ చేసుకునే బదులు బెస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్గా హోల్డ్ చేసి ఏదైతే మీ దగ్గర క్యాష్ ఇప్పుడు జనరేట్ అవుతుంటుందో ఆ క్యాష్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ క్యాష్లో కూర్చున్నారో, ఐ థింక్ చాలా రోజుల నుంచి క్యాష్లో కూర్చున్న వాళ్ళు అయితే స్ట్రక్చర్ వేలో ఎంటర్ అవ్వచ్చు నెమ్మదిగా. బట్ కానీ ఎవరైతే క్యాష్ని ఇప్పుడు అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేశారో, ఆల్రెడీ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వరీ అవ్వద్దు. కరెక్షన్ వచ్చాక దెన్ యూ క్యాన్ స్లోలీ ఎంటర్. సి విల్ నాట్ బీ ఇన్ ఏ బబుల్ జోన్, ఎందుకంటే బికాస్ ఇలాంటి కరెక్షన్స్ ఆర్ హెల్దీ. ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడే మార్కెట్స్ ఇంకొంచెం స్ట్రెంత్ని ఇంకా ఫర్దర్ ముందుకు మూవ్ అవ్వడానికి అది స్ట్రెంత్ క్రియేట్ చేస్తుంది అనమాట. కరెక్షన్స్ రాకపోతే బబుల్ జోన్ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ గుడ్ సైన్, దిస్ ఈజ్ నాట్ బ్యాడ్. కరెక్షన్స్ ఆర్ నాట్ బ్యాడ్, కరెక్షన్స్ ఆర్ గుడ్. అండ్ కరెక్షన్స్లోనే మనకు మంచి కంపెనీలు అట్రాక్టివ్ వాల్యుయేషన్లో దొరుకుతాయని గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మార్కెట్లో ఇంతేలా కరెక్షన్ కనబడిన ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టాక్స్లో మంచి పాజిటివ్ మూమెంటం కనబడింది. దీనికి రీజన్ ఏంటంటే మింట్ రిపోర్ట్ చేసిన ఒక ఆర్టికల్ బట్టి బేసికలీ అమెజాన్ బెయిల్అవుట్ ప్లాన్ చేసినట్టుగా, ఇప్పుడు ఫ్యూచర్ రీటైల్ స్టాక్స్ అని డెట్ ట్రేడ్ అండ్ కంపెనీస్ కదా, సో అమెజాన్ బెయిల్అవుట్ చేయడానికి అంటే వీళ్ళని కాపాడడానికి బెయిల్అవుట్ చేయడానికి ప్లాన్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది కూడా సోర్సెస్ బట్టి, కన్ఫర్మ్ న్యూస్ కాదు, మింట్కి వేరే అదర్ సోర్సెస్ బట్టి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా, సో ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఆర్టికల్ ద్వారా షేర్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఆర్టికల్ రావడంతో అమెజాన్ బెయిల్అవుట్ చేసినట్టయితే ఈ కంపెనీలు సేవ్ అవ్వచ్చు కదా. సో ఆ పాజిటివ్ హోప్తోని ఈరోజు ఈ స్టాక్స్లో మనకి ర్యాలీ కనబడింది. అండ్ ఈ ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ కూడా ఉన్నది. సిఎన్బిసి టీవీ ఏం చెప్తుందంటే బేసికలీ ఈ ఫ్యూచర్ గ్రూప్కి అప్పులు ఇచ్చిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ వెయిట్ అండ్ వాచ్ స్టాన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా, ఎందుకంటే ఫైనల్ వర్డిక్ట్ రావాల్సి ఉన్నది కదా. ఫైనల్ వర్డిక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు యాక్షన్స్ తీసుకోబోతున్నట్టుగా, ఎదర్ వీళ్ళు ఈ లోన్స్ని రీఫైనాన్స్ చేయడం కానీ, లేకపోతే డెట్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేయడం కానీ, లేదా బ్యాంక్రప్సీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటే వాటిని ఫాలో అవడం కానీ, ఈ 3 ఆప్షన్స్ టేబుల్ మీద ఉన్నాయి. సో ఇవన్నీ వెయిట్ అండ్ వాచ్. ఎప్పుడైతే ఫైనల్ వర్డిక్ట్ వస్తుందో ఆ ఫైనల్ వర్డిక్ట్ వచ్చిన తర్వాత బ్యాంకర్స్ యాక్ట్ చేయబోతున్నట్టుగా సిఎన్బిసి టీవీ అయితే రిపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫ్యూచర్ గ్రూప్ సేవ్ అవ్వడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్కి సేల్ అవడమే బెస్ట్ ఆప్షన్గా వీళ్ళు బిలీవ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 82% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 42% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 246% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 128% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 379% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 181% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ మార్జిన్స్లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. అండ్ వీళ్ళ కీ స్ట్రాటజీ విషయంకి వచ్చినట్టయితే మీకు గుర్తున్నట్టయితే మన ఛానల్లో లక్ష్మీ ఆర్గానిక్స్ ప్రమోటర్ అయిన రవి గోయింకా గారిని ఇంటర్వ్యూ చేశాం కదా. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏదైతే స్ట్రాటజీ షేర్ చేశారో ఆ పాయింట్స్ని ఇక్కడ ప్రెజెంటేషన్లో కూడా డిస్కస్ చేస్తున్నారు డీటెయిల్గా. అండ్ ఈ క్వార్టర్లో లక్ష్మీ ఆర్గానిక్స్ 34% ROE, 45% ROC జనరేట్ చేసింది. లక్ష్మీ ఆర్గానిక్స్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 3% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ హెల్త్ కేర్ సర్వీసెస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని BPEAకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ వీళ్ళ దగ్గర 9 బిజినెస్ వర్టికల్స్ ఉన్నట్టుగా ఈ 9 వర్టికల్స్లోని ఓన్లీ ఈ హెల్త్ కేర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం వీళ్ళు డైవర్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ట్రాన్సాక్షన్ ఒక ఎంటర్ప్రైజ్ వాల్యూ $1,200 million చెప్తున్నారు. అండ్ ఈ హెల్త్ కేర్ బిజినెస్ని వీళ్ళు సేల్ చేయడానికి రీజన్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని మీద ఫోకస్ని కొంచెం పెంచడం గురించి అని చెప్పి ఈ వర్టికల్ని వీళ్ళు సేల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ సేల్ తర్వాత మొత్తం క్లయింట్ కాంటాక్ట్స్ని, ఎంప్లాయీస్ని, అసెట్స్ హెల్త్ కేర్ బిజినెస్ రిలేటెడ్గా ఉన్నవన్నీ వీళ్ళు BPEAకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ హెల్త్ కేర్ బిజినెస్ సేల్ అప్డేట్తో వీళ్ళ క్యాష్ ఫ్లో వస్తుంది కాబట్టి ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. క్వార్టర్ చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్లో 18% గ్రోత్ కనబడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 349% గ్రోత్ కనబడుతుంది.
అండ్ ఎబిటాలో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 42% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ రోజు చూసినట్టయితే 548% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 159% గ్రోత్ కనబడుతుంది. అదే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 1060% గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్ మార్జిన్స్లోని అండ్ ఎబిటా మార్జిన్స్లో కూడా చాలా మంచి గ్రోతే డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్లో ఇంత ఇంప్రూవ్మెంట్ కనబడడం కారణం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో చాలా మంచి గ్రోత్ కనబడడం వల్ల వీళ్ళ బిజినెస్ నెంబర్స్లో చాలా మంచి అప్టిక్ కనబడుతున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. ఈ గోల్డియం ఇంటర్నేషనల్ డెలివర్ చేసిన నెంబర్స్ అయితే సాలిడ్గా ఉన్నాయి. జనరల్లీ ఇలా నెంబర్స్ డెలివర్ చేసినప్పుడు స్టాక్ చాలా బాగా పెరుగుతుంది. బట్ ఈ రోజు ఉన్న సినారియోలోని స్టాక్ యాక్చువల్లీ బాగా కరెక్టే ఉన్నది. అక్కడి నుంచి నెంబర్స్ డెలివర్ చేసిన తర్వాత బాగుండేసరికి కొంచెం రికవరీ కనబడి ఫైనల్లీ ఈరోజు సెషన్లో 5.43% కరెక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే క్యాంప్స్ వాళ్ళు క్వార్టర్ 1 నెంబర్స్ రిలీజ్ చేసింది. వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన మంచి గ్రోతే కనబడుతుంది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన కూడా డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. మార్కెట్తో పాటు ఈరోజు క్యాంప్ స్టాక్ కూడా బాగానే కరెక్ట్ అయింది. కానీ రిజల్ట్స్ బాగుండేసరికి స్టాక్ ప్రైస్లో కొంచెం రికవరీ కనబడింది. ఫైనలీ ఈరోజు డే సెషన్లోని 1.85% కరెక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే డిక్సన్ టెక్నాలజీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు రెక్సమ్ అన్న కంపెనీతోని ఎంఓయూ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ రెండు కంపెనీలు కలిపి ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేయబోతున్నట్టుగా, ఈ జాయింట్ వెంచర్లో భాగంగా వీళ్ళు ఎయిర్ కండిషనర్స్కి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి పీఎల్ఏ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందో ఆ పీఎల్ఏ స్కీమ్కి అప్లై చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈటీనో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సోర్సెస్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడం కోసం ఫార్మర్స్ని ఇన్సెంటివైజ్ చేయబోతున్నట్టుగా, అండ్ ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళని మేజ్ ప్రొడ్యూస్ చేయడానికి, అంటే జొన్న పొత్తులు ఉంటాయి కదా, ఈ జొన్న పొత్తులను ప్రొడ్యూస్ చేసి వాటిని ఇథనాల్ కింద కన్వర్ట్ చేయడానికి ఇన్సెంటివైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ తొందరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ని మీటే రైస్ ఫీల్డ్స్ నుంచి కొంచెం పార్ట్ మేజ్ ప్రొడ్యూస్ చేయడానికి డైవర్స్ చేయడానికి ఎలా ప్రమోట్ చేయాలో ఆ యాక్షన్ ప్లాన్ గురించి మీట్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ న్యూస్ అప్డేట్ షేర్ చేసిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో ఇది ప్రాజెక్ట్ నెగిటివ్ అని చెప్పి కంటిన్యూస్గా అడుగుతున్నారు. బేసికలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంతకుముందు షుగర్ మీద ప్లాన్ చేసింది, ఇప్పుడు మేజ్ మీద ప్లాన్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ బదులు మేజ్ కాదు కదా, ఇట్ ఈస్ షుగర్తో పాటు మేజ్ కూడా. అండ్ ప్రాజ్ ఈస్ నాట్ ఏ షుగర్ కంపెనీ. కొంతమంది ప్రాజ్ షుగర్ కంపెనీ అనుకుంటున్నారు. నో, ఇట్ ఈస్ ఏ ఇంజనీరింగ్ కంపెనీ. వాళ్ళు షుగర్ బేస్డ్ ఇథనాల్ ప్రొడక్షన్కి ఏదైతే ఇంజనీరింగ్ సపోర్ట్ వాళ్ళు షుగర్ కంపెనీస్కి ఇస్తారో, సిమిలర్లీ ఈ మేజ్ బేస్డ్ ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే పెంచాలో దాని రిలేటెడ్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇథనాల్ 2G టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఈ 2G టెక్నాలజీ ద్వారా వీళ్ళు కార్న్ బేస్డ్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తారు. నాకు గుర్తున్నంత వరకు చేస్తారు. ఒకసారి వీళ్ళు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఇఫ్ దాట్ ఈస్ ద కేస్ దెన్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఏ నెగిటివ్ న్యూస్ ఫర్ ప్రాజ్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మదర్సన్ సుమి వాళ్ళు క్వార్టర్ 1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 98% గ్రో అయ్యి, అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో లాస్ డిక్లేర్ చేశారు, దాని అగైన్స్ట్కి ఈ క్వార్టర్లో ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. ప్యాట్లో కూడా సిమిలర్ సినారియో కనబడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో లాస్ అండ్ ఈ క్వార్టర్లో ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసే నెంబర్స్. అదే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసాం అనుకోండి, మనకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో డ్రాప్ కనబడుతుంది. సిమిలర్లీ ప్రాఫిటబిలిటీలో కూడా డ్రాప్ కనబడుతుంది. నా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసే నెంబర్స్లో డ్రాప్ ఉండడానికి మేనేజ్మెంట్ చెప్తున్న రీజన్ ఏంటంటే, బేసికలీ ఓఈఎంస్ ఎవరైతే ఉంటారో, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్, అదే కార్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు సెమీ కండక్టర్ షార్టేజ్ వల్ల, వీళ్ళ ఆర్డర్స్లో వాలటిలిటీ ఉండడం వల్ల వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడినట్టుగా చెప్తున్నారు. దాని ఒక ఇంపాక్ట్ వీళ్ళ బోత్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ పడినట్టుగా చెప్తున్నారు. అండ్ మీకు గుర్తున్నట్టయితే ప్రీవియస్ రిజల్ట్స్ టైంలో మదర్సన్ సుమి మేనేజ్మెంట్ వాళ్ళ లివరేజ్ పొజిషన్ ఏదైతే ఉన్నదో, డెట్ పొజిషన్ని కంట్రోల్ చేస్తాం, నెమ్మదిగా తగ్గిస్తామని చెప్పారు కదా. ఆ డెట్ సినారియో విషయంకి వచ్చినట్టయితే ఈ క్వార్టర్లోని వీళ్ళు డెట్ పెరిగినట్టుగా కనబడుతుంది. బట్ కానీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, ఓఈఎంస్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఒక ఇర్రెగ్యులర్ ప్రొడక్షన్ వల్ల వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ పెరిగింది, దానివల్ల మీకు డెట్ పెరిగినట్టుగా కనబడుతుందని మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ నెట్ డెట్ టు ఎబిటా చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ వీళ్ళ ఎబిటాలో డ్రాప్ కూడా మేనేజ్మెంట్ సేమ్ రీజన్ కోట్ చేస్తుంది. ఓవరాల్గా సెమీ కండక్టర్ షార్టేజ్ ఒక ఇంపాక్ట్ మదర్సన్ సుమి మీద కూడా పడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మదర్సన్ సుమి నెంబర్స్ రిపోర్ట్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్లో కొంచెం ప్రెషర్ కనబడింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో 3.4% కరెక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సుబెక్స్ వాళ్ళ క్వార్టర్ 1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 9.1% డ్రాప్ కనబడుతుంది. అదే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 16.2% డ్రాప్ కనబడుతుంది. ఎబిటాలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 45% డ్రాప్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 30% డ్రాప్ కనబడుతుంది.
అండ్ ప్యాట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 22% డ్రాప్, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 9.5% డ్రాప్ కనబడుతుంది. సుబెక్స్ ఈ క్వార్టర్లో వాళ్ళ ఎంప్లాయీ హెడ్ కౌంట్ని అయితే స్లైట్గా ఇంక్రీజ్ చేసుకున్నది. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు 90 crores క్యాష్ జనరేట్ చేసినట్టుగా, అందులోని 8.5 crores క్యాపెక్స్ స్పెండ్ చేసినట్టుగా, ఓవరాల్గా 82.4 crores ఫ్రీ క్యాష్ జనరేట్ చేసినట్టుగా చెప్తున్నారు. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్స్ ఇలా నెంబర్స్లో పెద్దగా ఇంపాక్ట్ కనబడినప్పుడు వాళ్ళ కామెంటరీ ఏంటన్నది ప్రెజెంటేషన్లోని ఎందుకు ఇలా ఇంపాక్ట్ ఉన్నది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఇలాంటి కామెంటరీ ఇస్తుంటారు. అలాంటి కామెంటరీ ఏమైనా వీళ్ళు షేర్ చేశారేమో అని చెప్పి చూశాను. అలాంటి కామెంటరీ అయితే నాకు ప్రెజెంటేషన్ మొత్తం ఎక్కడా కనబడలేదు. అండ్ అలాగే సుబెక్స్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా మంచి రిజల్ట్స్ డెలివర్ చేసినప్పుడు మీడియాలోకి వచ్చి అయితే మాట్లాడుతుంది. బట్ ఈసారి నెంబర్స్ బాగాలేనప్పుడు నేను సర్చ్ చేశాను మీడియాలో, ఎక్కడ నాకేమీ మేనేజ్మెంట్ మాట్లాడినట్టుగా అయితే కనబడట్లేదు. యాక్చువల్లీ బాగాలేనప్పుడు వాళ్ళు మాట్లాడుంటే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే బికాస్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చేది బాగున్నప్పుడు కన్నా. బాగున్నప్పుడు డెఫినెట్లీ మార్కెట్ దాన్ని రివార్డ్ చేస్తుంది. బట్ బాగాలేనప్పుడు మాట్లాడినప్పుడే యాక్చువల్ షేర్ హోల్డర్స్కి కొంచెం కాన్ఫిడెన్స్ అన్నది క్రియేట్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐఎస్జీఈసీ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి ద్వారకేష్ షుగర్స్ నుంచి 175 KLPD మల్టీఫీడ్ డిస్టిలరీ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ 1 monthలో ఈ ఐఎస్జీఈసీ రిలేటెడ్గా అప్డేట్స్ మనం కంటిన్యూస్గా మాట్లాడుకున్నాం. వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ని అయితే విన్ అవుతున్నారు. ఆర్డర్ బుక్ ఇలా గ్రో అవడం మంచిదే, ఎందుకంటే బికాస్ దానివల్ల వీళ్ళ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అవుతుంది. కాబట్టి అది కంపెనీకి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. అండ్ ఈరోజు మన డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.